హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఓటర్ మహాశయులకి, కార్యకర్తలకి, ప్రజలకి, లీడర్లకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గారికి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ యూత్, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా సహకరించి మరి కాంగ్రెస్ పార్టీ కోసడానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసడానికి గౌరవ ముఖ్యమంత్రికి అండగా ఉంటామని చెప్పేసి అహర్నిశలు పనిచేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పర్సెంటేజ్ కంటే ఎక్కువగా పోల్ అయింది. ఎంపీ ఎలక్షన్లో తక్కువగా పోల్ అవుతుంది అనుకున్నారు, మంచిగా అయింది. ఆ ఎక్కువ అయింది కూడా మరి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే మాకే మల్లు రవి గారికి ఫేవర్లో వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా. అరౌండ్ 65, కొన్ని ప్లేస్లలో 82%, 83% కూడా ఉంది. కొన్ని ప్లేస్లలో 60-62 దాటి. అది అంటే ఓవరాల్గా తీసుకుంటే 65+ ఉంది. ఇంకొక అరగంటలో మాకు దాన్ని కూడా ఇస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఓటర్స్కి అందరికీ కూడా మరి కాంగ్రెస్కి వేసినటువంటి ఓటర్ మహాశైలకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ను మళ్ళీ ఒకసారి నమ్మి అన్ని చేయగలుగుతారు. బీదలకు సంక్షేమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బెటర్గా చేయాలని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఒక మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా డాక్టర్ మల్లు రవి గారిని కూడా మరి కేంద్రానికి పంపిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మేము ఏదైతే స్లోగన్ తీసుకెళ్ళామో దానికి అనుగుణంగా ఓటర్స్ అందరు కూడా వేస్తున్నారని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే మేము వెళ్తున్నప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా మేము కాంగ్రెస్కి ఓటు వేసి వచ్చామని చెయ్యి చూయిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అక్కడక్కడ ఎక్కడన్నా 1, 2, 4, 5 విలేజ్లు తప్పితే మిగతా ప్లేస్లలో కాంగ్రెస్ ఫేవరబుల్గా ఉంది అని చెప్పేసి నేను జోస్యం చెప్పట్లేదు, ద ఒపీనియన్ ఆఫ్ ది ఓటర్స్. సో చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా నమ్మకం కూడా వాళ్ళకి ఎలా వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రాంతవాసి ఒకటి, తర్వాత వచ్చినప్పుడే చాలా అంటే ప్రతి విషయం మీద కూడా ఒక అవగాహనతోటి ఏది చేస్తే బాగుంటుంది, అందులో సంక్షేమం కానీ ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఆయన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినారు. కాబట్టి ప్రజలు మళ్ళీ నమ్మి మరి ఓట్లు వేసారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళకు ఇంకొకటి కూడా ఉద్దేశం, 4 నెలల్లోనే అన్నీ కావాలని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు బాగా ప్రయత్నం చేసినారని కూడా చెప్పినారు. అందులోనూ రైతు ఆసరా కూడా అది చాలా బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది రాదు అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఒక ప్రొపగండా చేస్తూ వెళ్ళారు. అది వచ్చిన తర్వాత కూడా చాలా ఫేవరబుల్గా ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులందరూ కూడా హ్యాపీగా ఉండి కాంగ్రెస్కి వేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేయడానికి, అదేవిధంగా మల్లు రవి గారిని పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఆయన గెలిపించుకుంటే మా పనులు అవుతాయి. అదేవిధంగా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పినటువంటి వాటికి ఆయన తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే పిలిపించినామో దానికి అనుగుణంగా వాళ్ళు చేయడం, మరి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా మేము ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా, అదేవిధంగా మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా 7 కాన్స్టిట్యున్సీస్ కూడా ఇక్కడ 6, మిగతా దీంతో కలిపి 7 అందరం కూడా మల్లు రవి గారి సహకారంతో, అంతకంటే ముఖ్యంగా మన ప్రాంతవాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సహకారంతో శీఘ్రగతిన ఏవైతే చెప్పి ఉన్నామో ఎమ్మెల్యే ఎలక్షన్స్, అదేవిధంగా ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా చెప్పినటువంటివన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఖచ్చితంగా దాని మీద స్టాండ్ అయి ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ఇది మంచి అవకాశం అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ప్రధానమంత్రి అవ్వడానికి, ఎక్కువ నెంబర్ రావడానికి కూడా మరి అవకాశం ఉంది. ఇదే మాదిరిగా రిజల్ట్ ఉంటే దేశవ్యాప్తంగా డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరొకసారి ఓటర్ మహాశైలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ లో శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి ఉత్సవాలలో భాగంగా యోగా మందిరం ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, వార్డ్ మెంబర్ సదానందం గౌడ్, మేకల రాజేందర్, బాలునాయక్ చేతుల మీదుగా శ్రీ భగీరథ మహర్షి గారి యోగా మందిరం ప్రారంభించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొల్కంపల్లి గ్రామం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి సామాజిక వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ పరంగా కూడా సగర భగీరథ మహర్షి వేడుకలను జరుపుకోవడానికి మరి ప్రభుత్వము గుర్తింపు ఇచ్చింది. కాబట్టి మనము దాన్ని మరొకసారి కరతాళ ద్వారా మనము ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే భగీరథ మహర్షి యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అది కూడా మనం విజ్ఞప్తి చేశాం. మరి రాష్ట్ర సగర మరి అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, మరి కార్యదర్శి మరక సురేష్ గారు మనకి ఇదే పిలిపించారు. ప్రతి మండలంలో ప్రతి కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుపుకోండి. మరి ఈ కార్యక్రమం మనం వాళ్ళకు లైవ్ టెలికాస్ట్లో చూస్తున్నారు. వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. కల్వకుర్తి ముఖ్యంగా ఇంత ఉత్సాహం ఉన్నందుకు మన స్టేట్లో కూడా మనకు చక్కటి పేరుంది. చారుగొండ, సిరిసనగండ్ల శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రెండవ దక్షిణాద్రిగా మనల్ని గుర్తించినందుకు మరి ఆ సగర రాష్ట్ర కమిటీకి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. అదే మాదిరిగా చారుగొండ ప్రజలు మరి తాండ్ర ప్రజలు మాకు స్వాగతం పలికినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుకుందాం. అదే మాదిరిగా ఆ రోజు కూడా పిలిపించిన వెంబడే ర్యాలీకి ఎంతో ఘనంగా స్వాగతించిన యువజనులందరికీ అదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.